సూరా అల్ బఖరా. ఈ సూరాలో ఆవు యొక్క ప్రస్తావన 67-73 ఆయతుల్లో వచ్చింది. కావున ఇది ఆవు ప్రస్తావన ఉన్న సూరా అని అనబడుతుంది. ఇందులో 286 ఆయాతులున్నాయి. ఇది మదీనాలో మొదటి 2 సంవత్సరాలలో అవతరింపజేయబడింది. ఆయత్ 255 ఆయతుల్ కుర్సీ అని అనబడుతుంది. ఆయత్ 281 చిట్ట చివర అవతరింపజేయబడింది. ఆయత్ 282 ఆయత్ అద్దీన్ అని అనబడుతుంది. ఇది అన్ని ఆయత్ల కంటే పెద్దది. ఏ ఇంట్లో ఈ సూరా ప్రతిరోజు చదవబడుతుందో ఆ ఇంట్లో నుండి శైతాన్ పారిపోతాడు. కొందరు ధర్మవేత్తల అభిప్రాయంలో దీనిలో 1000 వార్తలు, 1000 ఆజ్ఞలు మరియు 1000 నిషేధాజ్ఞలు ఉన్నాయి. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అలిఫ్ లామ్ మీమ్. ఇది ఒక దివ్య గ్రంథము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. దైవ భీతి కల వారికి ఇది మార్గదర్శకత్వము. వారికి ఎవరైతే అగోచర యథార్థాన్ని విశ్వసిస్తారో, నమాజ్ను స్థాపిస్తారో మరియు మేము ప్రసాదించిన జీర్ణోపాధి నుండి ఖర్చు చేస్తారో, మరియు ఎవరైతే నీపై అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింపజేయబడిన వాటిని విశ్వసిస్తారు మరియు పరలోక జీవితాన్ని దృఢంగా నమ్ముతారు, అలాంటి వారే తమ ప్రభు సన్మార్గంలో ఉన్నవారు మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు. నిశ్చయంగా సత్య తిరస్కారులను నీవు హెచ్చరించకపోయినా ఒకటి, వారు విశ్వసించేవారు కారు. అల్లాహ్ వారి హృదయాల మీద మరియు వారి చెవుల మీద ముద్ర వేశాడు మరియు వారి కన్నుల మీద తెరపడి ఉన్నది మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంది. మరియు ప్రజలలో కొందరు మేము అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించాము అని అనేవారు ఉన్నారు, కానీ వాస్తవానికి వారు విశ్వసించేవారు కారు. వారు తాము అల్లాహ్ను మరియు విశ్వసించిన వారిని మోసగిస్తున్నారని అనుకుంటున్నారు, కానీ వారు తమను తాము తప్ప మరెవ్వరిని మోసగించడం లేదు, కానీ వారు అది గ్రహించడం లేదు. వారి హృదయాలలో రోగముంది, కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికం చేశాడు. మరియు వారు అసత్యం పలుకుతూ ఉండడం వలన వారికి బాధాకరమైన శిక్ష ఉంది. మరియు భూమిలో కల్లోలం రేకెత్తించకండి అని వారితో అన్నప్పుడు వారు మేము సంస్కర్తలు మాత్రమే అని అంటారు. జాగ్రత్త, నిశ్చయంగా కల్లోలం రేకెత్తిస్తున్న వారు వీరే, కానీ వారు అది గ్రహించడం లేదు. మరియు ఇతర జనులు విశ్వసించినట్లు మీరు విశ్వసించండి అని వారితో అన్నప్పుడు మూర్ఖులు విశ్వసించినట్లు మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవానికి వారే మూర్ఖులు, కానీ వారికి అది తెలియదు. మరియు విశ్వాసులను కలిసినప్పుడు వారు మేము విశ్వసించాము అని అంటారు, కానీ తమ శైతానుల దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు నిశ్చయంగా మేము మీతోనే ఉన్నాము, కేవలం వారి ఎగతాళి చేస్తున్నాము అని అంటారు. అల్లాహ్ వారి ఎగతాళి చేస్తున్నాడు మరియు వారి తలబిరుసుతనాన్ని హెచ్చిస్తున్నాడు, అందులై తిరుగుతున్నారు. ఇలాంటి వారే సన్మార్గానికి బదులు దుర్మార్గాన్ని కొనుక్కున్నవారు, కానీ వారి బేరం వారి లాభదాయకం కాలేదు మరియు వారికి మార్గదర్శకత్వం దొరకలేదు. వారి ఉపమానం ఇలా ఉంది: ఒక వ్యక్తి అగ్నిని వెలిగించగా అది పరిసరాలను ప్రకాశింపజేసిన తరువాత అల్లాహ్ వారి వెలుగును తీసుకొని వారిని అంధకారంలోకి విడిచిపెట్టడం వల్ల వారు ఏమీ చూడలేకపోతారు. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు, ఇక వారు మరలి రాలేరు. లేక
ఆకాశం నుండి ఘోరంగా వర్షం కురుస్తున్నది. చిమ్మ చీకట్లో ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి. ఆ ఉరుముల భీకర ధ్వని విని మృత్యు భయం చేత వారు తమ వేళ్లను చెవులలో దూర్చుకుంటున్నారు. మరియు అల్లాహ్ సత్య తిరస్కారుల అన్ని వైపుల నుండి ఆవరించి ఉన్నాడు. ఆ మెరుపు వారి దృష్టిని ఇంచుమించు ఎగురవేసుకుపోయినట్లుంది. ప్రతిసారి అది మెరిసినప్పుడు వారు ముందుకు నడుస్తారు మరియు వారిపై చీకటి కమ్ముకొనగాని వారు ఆగిపోతారు. మరియు అల్లాహ్ కోరితే వారి వెనుకడిని మరియు వారి చూపును తొలగించేవాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చెయ్యగల సమర్థుడు. ఓ మానవులారా, మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువుని ఆరాధించండి. తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు. ఆయనయే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను ఉత్పత్తి చేశాడు. కావున ఇది తెలుసుకొని కూడా మీరు ఇతరులను అల్లాహకు సాటిగా నిలబెట్టకండి. మరియు మేము మా దాసునిపై అవతరింపజేసిన దానిని గురించి మీకు సందేహం ఉంటే దాని వంటి ఒక్క సూరానైనా మీరు తీసుకురండి. మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి. మీరు సత్యవంతులే అయితే. కానీ ఒకవేళ మీరు అలా చెయ్యలేకపోతే నిశ్చయంగా మీరు అలా చెయ్యలేరు. మానవులు మరియు రాళ్లు ఇంధనమయ్యే నరకాగ్నికి భయపడండి. అది సత్య తిరస్కారుల కొరకే తయారు చేయబడింది. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారి కొరకు నిశ్చయంగా క్రింది కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయనే శుభవార్తను వినిపించు. ప్రతిసారి తినడానికి ఫలాలు వసంగపడినప్పుడల్లా వారు ఇవి ఇంతకు ముందు మాకు ఇవ్వబడినవి అని అంటారు. ఎందుకంటే వారికి ఇవ్వబడేవి వాటి పోలిక గలవి. అక్కడ వారికి నిర్మల సహవాసులు ఉంటారు మరియు వారందరిలో శాశ్వతంగా ఉంటారు. నిశ్చయంగా అల్లాహ్ దోమ లేక దానికంటే చిన్నదాని దృష్టాంతం ఇవ్వడానికి సంకోచించడు. కావున విశ్వసించిన వారు ఇది తమ ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కానీ సత్య తిరస్కారులు వాటిని విని ఈ ఉపమానాల ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్నది ఏమిటి అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా ఆయన ఎంతో మందిని మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు మరియు ఎంతో మందికి సన్మార్గం కూడా చూపుతాడు. మరియు ఆయన కేవలం దుష్టులని మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. ఎవరైతే అల్లాహతో స్థిరమైన ఒడంబడిక చేసుకున్న పిదప దానిని భంగపరుస్తారు మరియు అల్లాహ్ స్థిరపరచమని ఆజ్ఞాపించిన దానిని ధరించుతారో మరియు భూమిలో కల్లోలం రేకెత్తిస్తారు, ఇలాంటి వారే వాస్తవంగా నష్టపడేవారు. మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలరు? మరి వాస్తవానికి ఆయనే నిర్జీవులుగా ఉన్న మిమ్మల్ని సజీవులుగా చేశాడు కదా. తరువాత మీ ప్రాణాన్ని తీసి తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలింపబడతారు. ఆయనే భూమిలోనున్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించాడు. తరువాత తన దృష్టిని ఆకాశాల వైపునకు మరల్చి వాటిని సప్త ఆకాశాలుగా ఏర్పరిచాడు. మరియు ఆయనే ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం కలవాడు. మరియు నీ ప్రభువు దేవదూతలతో వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని సృష్టించబోతున్నాను అని చెప్పినప్పుడు వారు ఏమి, నీవు భూమిలో కల్లోలం రేకెత్తించేవాని మరియు నెత్తురు చిందించేవాని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా అని విన్నవించుకున్నారు. దానికి ఆయన నిశ్చయంగా మీకు తెలియనిది నాకు తెలుసు అని అన్నాడు.